అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'రావణ్ చెరలో సీత' 39వ భాగం. రచయిత నానిగారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. కాలాసురుడు తలదించి రోహిత్‌ని పైనుంచి కింద దాకా చూసి పెద్దగా నవ్వుతూ వీడు నాతో పోటీ పడతాడా అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని మరీ నవ్వుతుంటాడు. రోహిత్ గట్టిగా, ఏయ్ కాలాసురా! మరొక్కసారి నన్ను చూసి నవ్వితే నీ నోటిని రెండుగా చీల్చేస్తా అని అంటాడు. కాలాసురుడు ఒక కన్ను పైకెత్తి, ఏంటా తలపొగరు? కాలాసురుడు ముందు తలబెరుసు పనికిరాదు అంటాడు. నువ్వు కాలాసురుడివైనా అవ్వచ్చు, లేదా రావణాసురుడివైనా అవ్వచ్చు. నేను నిన్ను చంపేస్తాను. కాలాసురుడు కోపంతో ముక్కులో నుంచి పొగ బయటకొస్తుంటే అసురుల అధిపతి రావణాసురుడిని కించపరుస్తావా? ఇప్పుడే నీ శరీరాన్ని ఏనుగులు తొక్కిన శేషంగా మారుస్తా అని రోహిత్ మీదకు పరిగెత్తు వస్తుంటే రోహిత్ ఎదురుగా పరిగెత్తుతున్నాడు. కాలాసురుడు రోహిత్‌ని కాలుతో తొక్కి నుజ్జు నుజ్జు చేయాలని కాలు లేపి రోహిత్ మీద వేయబోతుంటే రోహిత్ సెకండ్ గ్యాప్‌లో పక్కకు దూకేస్తాడు. అతని అడుగుపడిన చోట నేల కింద కూరుకుపోయింది. రోహిత్ వెంటనే ఒక పెద్ద బండరాయిని అతి కష్టం మీద పైకి లేపి కాలాసురుడి కాలి మీదకి విసురుతాడు. అంత బండరాయి కాలి మీద పడినా కూడా ఈగ వాలినట్టు కూడా కనిపించట్లేదు కాలాసురుడికి. కాలాసురుడు వెంటనే తన చేత్తో రోహిత్‌ని కొట్టగానే ఎగిరి చెట్టుకు గుద్దుకుంటాడు. రోహిత్ కింద పడి దగ్గుతూ లేవడానికి ప్రయత్నిస్తుంటే కాలాసురుడు కోపంగా పక్కనే ఉన్న చెట్టుని వేర్లతో సహా ఊడబెరికి రోహిత్‌ని దాంతో కొట్టబోతాడు. రోహిత్ వెంటనే దాని నుండి పక్కకు తప్పుకోవాలనుకుంటాడు. కానీ దాని వేర్లు రోహిత్ శరీరానికి తగిలి గాయాలవుతాయి. కాలాసురుడు ఆ చెట్టుని రోహిత్ మీదకు విసరగానే అది రోహిత్‌కి తగిలి దాని కింద పడతాడు. రోహిత్ శరీరంలో ఉన్న శక్తి అంతటిని కూడా కోల్పోయాడు. లేవాలని ప్రయత్నిస్తున్నా కూడా అతని పైన చెట్టు మొద్దు ఉంది. అంజి చుట్టూ ఒక పొర లాంటిది పెట్టినా కూడా అక్కడ జరిగేది అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. రోహిత్ ఇంకా లేవలేక ఎప్పుడైతే తలను నేల మీదకి వాల్చేశాడో అంజి పెద్దగా శివ అని అరుస్తాడు. అంజి, శివ ఒక సాధారణ అసురుడితో ఎలా పోటీ పడగలడు? ఇది ధర్మమా? ధర్మాన్ని నిలబెట్టాలని అతను చేస్తున్న ప్రయత్నం ఇలా మంటగలిసిపోవాల్సిందేనా? నీ ప్రతిరూపమయ్యా! కాపాడుకునే పరిస్థితి కూడా లేకుండా నా శక్తులన్నీ కూడా వనదేవత ముందు పెట్టేశాను. ఇతని చావు చూడ్డానికేనా నన్ను పంపించింది? నా రామయ్య ప్రతిరూపం ప్రమాదంలో ఉంటే ఏమీ చేయలేకపోతున్నానే అని అనుకుంటుంటే గణేశుడు చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి. రామనామమే మీకు అసలైన రక్ష అని. అంజి వెంటనే, రామ, నీ ప్రతిరూపం ఒక అసురుడి చేతిలో ఓడిపోతోంది. పరాక్రమవంతుడైన రావణుని సైతం మట్టి కనిపించిన నీ ప్రతిరూపం ఈరోజు ఆ అసురుని చేతిలో ప్రాణాలు కోల్పోయేలా ఉంది. నీ ప్రతిరూపాన్ని కాపాడు రామ అని ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులెత్తి దండం పెట్టి జై శ్రీరామ్ అని అరుస్తాడు. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఒక చిన్న రక్తపు బొట్టు కిందకి రాలుతూ నేరుగా రోహిత్ శరీరం మీద పడుతుంది. శరీరంలో రోహిత్ రక్తం అంతా కూడా బంగారపు రంగులో మెరవడం మొదలైంది. అంజి రోహిత్ శరీరాన్ని చూడగానే అతని రక్తం కూడా మెరుస్తూ గుండె వైపుకి వస్తుంటుంది. కాలాసురుడు కోపంగా రోహిత్ దగ్గరకు వెళ్లి తన కాలితో రోహిత్‌ని తొక్కేయాలని అడుగు వేస్తుంటాడు. అంజి మనసులో జై శ్రీరామ్ అని తలుచుకోగానే కాలాసురుడు ఎగిరి చెట్ల వేర్లు సైతం బయటకొచ్చేలా వాటిని గుద్దుకుంటూ వెళ్లి కింద పడతాడు. అంజి మరియు కాలాసురుడు ఇద్దరూ ఒకేసారి రోహిత్‌ని చూడగానే అతను తన కళ్ళు తెరుస్తాడు. నీలం రంగులో ఉన్న రోహిత్ కళ్ళను చూసి అంజి సంతోషపడుతూ రామయ్య, నీ రక్తమేనయ్యా ఇది అని రామనామ జపం చేస్తుంటాడు. కాలాసురుడు లేవలేకపోతుంటే రోహిత్ తన పక్కన ఉన్న పదునైన మొద్దుకర్రను తీసుకొని అతని గుండెల మీదకు విసురుతాడు. ఆ పదునైన మొద్దుకర్ర వేగంగా అస్త్రం వలె దూసుకొస్తూ కాలాసురుడి గుండెను చీల్చివేసింది. అంజి గర్వంగా, మీ అసురులను చంపడానికి నా రామయ్యే రానక్కర్లేదు. ఆయన శరీరంలో ప్రవహించే చిన్న రక్తపు బొట్టు చాలు మిమ్మల్ని అంతం చేయడానికి. అయినా నా రామయ్యది ఒక రక్తపు బొట్టు వస్తేనే ఇలా ఉందంటే పూర్తిగా నా రామయ్యే రోహిత్‌లోకొస్తే అని ఇమాజిన్ చేసుకుంటుంటే నీలం రంగు శరీరంతో బ్రహ్మాస్త్రాన్ని సముద్రం వైపు ఎక్కుపెట్టి, ఈసారి నా దగ్గర మాటలు లేవు దేవా, సముద్రదేవా! మాట వినకపోతే అప్పుడు నా బ్రహ్మాస్త్రం రుచి చూడలేకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా చూస్తావని అంటున్న సన్నివేశం కనబడుతుంది. రోహిత్ కాలాసురుడిని వధించిన దృశ్యం మొనాలి చూసినా కూడా నమ్మలేకపోతోంది. ఒక సాధారణ మానవుడు కాలాసురుడిని అంతమొందించడం అసాధ్యం. అయినా కూడా రోహిత్ అతన్ని చంపడం చూశాక అతనిలో ఏదో శక్తి దాగుందని అర్థం చేసుకుంటుంది. భళాయుగుడా! కాలాసురుడి వలె నేను కూడా నిన్ను తక్కువ అంచనా వేశాను కానీ నా అంచనాలను, నా నమ్మకాలను పటాపంచలు చేసి గొప్ప వీరుడివని నిరూపించుకున్నావు. నీకిచ్చిన మాట ప్రకారమే నేను నీ వాళ్ళని అడవి మధ్యలో వదిలేస్తున్నా అని తన మాయతో వాళ్ళ ముగ్గురిని కూడా ఆ అడవి మధ్యలో ఉన్న తాంత్రిక గుహ పడమటి భాగాన వదిలిపెడుతుంది. మోనాలి వాళ్ళని వదిలిపెట్టి అయిపోయింది కదా అని అనుకోకు యువకుడా! అసలు గండం మొదలయ్యేదిప్పుడే. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలని నేను మనసారా దేవుడికి విజ్ఞాపన చేస్తాను అని అంటుంది.
ఇప్పటిదాకా నీ ముఖం చూపించకుండా మాట్లాడావు. ఒక్కసారి నీ ముఖం చూపించు అంటాడు రోహిత్. మోనాలి మానవ రూపం దాల్చగానే నిజమైన మోనాలిసా కూడా ఆమె అంత అందంగా ఉండరేమో అనిపించింది. దేవతల అందాన్ని సైతం ఆమె చిరునవ్వుతో దోచేసేలా కనిపిస్తోంది. తనని చూడగానే మల్లిక వెంటనే ఏయ్ శశి, నువ్వేంటిక్కడ అని అడుగుతుంది. మల్లిక అలా అడగగానే రోహిత్ మరియు అంజీ తనని షాకింగ్గా చూస్తూ ఈమె నీకు ముందే తెలుసా అని అడుగుతారు. మల్లిక ఈమె నాకు తెలియకపోవడం ఏంటి? రావణ్ నన్ను తీసుకురాకముందు నేను పనిచేసే హోటల్ చైర్మన్ అభినవ్ కృష్ణ ప్రేమించిన అమ్మాయి ఈమెనే. మోనాలి నవ్వుతూ నీ అధికారి ప్రేమించింది మనిషిని కాదు, చనిపోయిన ఆత్మని నీ అధికారి ప్రేమించాడు. మల్లిక షాక్ అవుతూ అంటే మా అభిసార్ ప్రేమించింది మనిషిని కాదా, దెయ్యాన్నా అని అంటుంది. మోనాలి దాని ప్రస్తావన ఈ అధ్యాయంలో ప్రస్తావించడం సమంజసం కాదు. కొన్ని కారణాల వల్ల నేను శపింపబడి ఇలా ఒక యక్షినికి సోదరిలా మరియు ఒక గురువుకి బానిసలా మారాను. నా గురువు నుంచి నాకు విముక్తిని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. ఎన్ని ఆటంకాలొచ్చినా మీ ప్రయాణం ఆగకూడదని కోరుకుంటున్నానని చెప్పి మాయమైపోతుంది. మోనాలి మాయమయ్యాక రోహిత్ మల్లికతో ఎవరు తను అని అడుగుతాడు. శశిరేఖ తన పేరు. చాలా మంచమ్మాయి. ఎవరు కష్టంలో ఉన్నా కూడా తన వంతు సహాయం చేసి ఆదరిస్తుంది. ఆ అమ్మాయికి ఒక అక్క ఉంది. పేరు యక్షి. ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్. వీళ్ళిద్దరికీ కామన్‌గా ఉన్నది మా సార్ అభినవ్ కృష్ణ. అభి సార్‌కి శశి మేడం అంటే ఇష్టం. శశి వాళ్ళ అక్క యక్షికి అభి సార్ అంటే ఇష్టం. అక్క ప్రేమించిన అబ్బాయిని తను ప్రేమించకూడదని భీష్మించి కూర్చుంది. కానీ తను దెయ్యం ఏంటనేదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శశి దెయ్యమైతే వాళ్ళ అక్క యక్షి కూడా దెయ్యమే కదా! ఓహ్ గాడ్! మా అభి సార్ 2 దెయ్యాల మధ్య ప్రేమలో చిక్కుకుపోయారే అనుకుంటుంది. అభినవ్ ప్రేమ, శశికళ కోరిక. ఇది కూడా నేను రాయబోయే కొత్త లవ్ స్టోరీ. మెల్లమెల్లగా అన్నీ వస్తాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది రైటర్ గారు రాయబోయేది కథ అన్నమాట. మహాదేవన్ గారు ఈ అడవి నియమాలను మర్చిపోయినట్టున్నావు యక్షిని. త అడవి నియమం ప్రకారం నువ్వు అడిగినవి చేయలేకపోతే మమ్మల్ని ఏదైనా చేయగలిగే అధికారం ఉంది. ఇలా మాటలతో భయపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరూ భయపడరు అంటాడు. అవునా? అలా అయితే నేనేదడిగితే అది చేస్తావా? చెప్పు ఏం చేయాలి? అంటాడు మహాదేవన్. నాకు నీ ప్రాణాలు కావాలి ఇస్తావా? మహాదేవన్ కొంచెం షాక్ అయినా కూడా తను ఊహించిన ప్రశ్న అదే కాబట్టి నాకు తెలుసు నువ్వు ఇదే అడుగుతావని. నా అవసరం ఇప్పుడు వారికి ఉంది. ఈ అడవి దాటేంత వరకు నాకు సమయం ఇవ్వు. ఈ అడవి దాటిన తర్వాత ఇక నీ ఇష్టం. యక్షిని చెప్పినంత సులభం కాదు మహాదేవా. ఈ మహాదేవన్ ఇచ్చిన మాట తప్పడని నీకు బాగా తెలుసనుకుంటా. సరే అయితే ఈ అడవి దాటేంత వరకు నీ ప్రాణాన్ని నేను ముట్టను. కానీ ఈ అడవి దాటిన వెంటనే నీ ప్రాణాలు నావవుతాయి. ఈ విషయం ఆ అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ తెలియకూడదు అంటాడు మహాదేవన్. ఆ అబ్బాయినైతే మాయపుచ్చగలను కానీ, ఆ అమ్మాయిని మాయపుచ్చడం నా వల్ల కాదు. ఎందుకని? ఎందుకంటే ఆమె సాక్షాత్తు సరస్వతీదేవి కాబట్టి. మహాదేవన్ షాకవుతూ ఏంటి నువ్వు చెప్పేది? ఇషా సరస్వతీదేవా? అవును. ఆమె భర్తయిన బ్రహ్మదేవుని ప్రతిరూపం కోసం భూలోకానికి దిగివచ్చింది. అంటే ద్వయాన్ బ్రహ్మదేవుని స్వరూపమా? అంటాడు మహాదేవన్. అవును. ఆ అబ్బాయి కోసమే సరస్వతీదేవి మానవ రూపం ధరించి ఈ భూమి మీదకి వచ్చింది. ఈ అడవిని దాటించి సముద్రం మీదకెక్కించడానికే సరస్వతీదేవి మీకోసం వచ్చింది. మహాదేవన్, నాకు ఆవిడని చూడాలని ఉంది. ఒక్కసారి ఆవిడ పాదాల్ని పట్టుకుని పూజ చేయాలని ఉంది. నీ ఇష్ట ప్రకారమే జరిగించుకో. నా ధర్మం ప్రకారం మిమ్మల్ని అడవి మధ్యలో ఉన్న తాంత్రిక గృహ నైరుతి భాగంలో వదిలేస్తానని చెప్పి ఆ ముగ్గురిని కూడా అక్కడ వదిలిపెడుతుంది. నా కర్తవ్యం ముగిసింది. నేను వెళ్తున్నానని మాయమైపోతుంది. మహాదేవన్ వెనక్కి చూడగానే ద్వయాన్ పడిపోయి ఉన్నాడు. అతని వెనకే నిర్బలమైన పాదాలతో, కుంకుమ పారాని రంగుగల చీరతో, పాల మీగడ వంటి శరీర రంగులో కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతున్న ఆమె ముఖం, వీణ పట్టుకుని నిలబడిన సరస్వతీదేవిని చూసి మహాదేవన్ 2 చేతులెత్తి దండం పెడతాడు. సరస్వతీదేవి, మహాదేవా, నీవు ఆ శివయ్య ఏర్పరచుకున్న వారధివి. నీలో ఈ త్యాగగుణం చూసే శివుడు నిన్ను ఈ పనికి ఉపయోగించుకొని ఉంటాడు అని అంటుంది. మహాదేవన్ ఆమె ముందు మోకరిల్లి ధన్యుణ్ణి తల్లి. సాధారణ మానవుడైన నాకు నీ దర్శనం కలుగజేసినందుకు ధన్యవాదాలు తల్లి అంటాడు. నీవు చనిపోతావని దిగులు పడకు మహాదేవా. ప్రతి మనిషికి జననం, మరణం 2 కూడా తప్పించుకోలేని విషయాలు. ఈ జన్మలో నువ్వు ఇక్కడితో ఆగిపోవచ్చు కానీ తదుపరి జన్మలో ఒంటి చేత్తో కురుక్షేత్రాన్ని మలుపు తిప్పగల కృష్ణ స్వభావాన్ని పొందుకుంటావు. ఇదే నేను నీకిస్తున్న వరం అంటుంది సరస్వతీదేవి. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. గూడెంలో అర్ధరాత్రి దాటినా కూడా దేవికి నిద్ర రాకపోతుంటే లేచి నాగదేవత ప్రతిమ దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. కాసేపటి తర్వాత సీతన్నకు మెలకువ వచ్చి చూడగానే మంచం మీద దేవి కనపడట్లేదు. దేవి కోసం వెతుకుతూ బయటకు రాగానే నాగదేవత ప్రతిమ ముందు కనపడింది. తనకేం కాలేదని రిలీఫ్‌గా ఫీలై వెళ్లి తన పక్కన కూర్చుంటాడు. ఏమైంది దేవమ్మ? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? అడుగుతాడు సీతన్న. దేవి ఏం మాట్లాడకుండా ఆయన ఒడిలో పడుకుంటుంది. సీతన్న దేవమ్మకి జోకొడుతూ ఏమైంది దేవమ్మ? నాయన గుర్తొచ్చినాడా? అని అడుగుతాడు. కాదన్నట్టుగా దేవి తల అడ్డంగా ఊపుతుంది. పీడకల ఏమైనా వచ్చిందుండాదా? దేవి మళ్ళీ కాదన్నట్టుగా తల ఊపుతుంది అడ్డంగా.
"ఏమైంది దేవమ్మ? ఎందుకిలా ఒంటరిగా కూర్చున్నావు? ప్రతి శనివారం వచ్చే రాక్షసులు ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళిపోతారు కదా! అదేంటి దేవమ్మ? నేనుండగా నిన్ను వాళ్ళకి అప్పగిస్తానా చెప్పు? చిన్నాన్న నువ్వు చెప్పిన రావణాసురుడు మన దగ్గరికి ఎప్పుడొస్తాడు? వస్తాడు దేవమ్మ. ఖచ్చితంగా వస్తాడు. ఇంకెప్పుడొస్తాడు చిన్నాన్న? మొన్నటికి మొన్న ఆ చిన్న పిల్లాడిని ఎత్తుకెళ్ళిపోయారు. ఈ గూడెంలో పిల్లలు అనే వాళ్ళే లేకుండా చేస్తున్నారు. ఇలా అయితే మన గూడెం మొత్తం ఏదో ఒక రోజు కాలిపోతుంది. నేనొకటి చెప్పనా దేవమ్మ? ఏంటి చిన్నాన్న? ఆలస్యం అవుతుందంటే వెనక చాలా అద్భుతాలు దాగి ఉన్నాయని అర్థం. మనం బాధపడుతున్నాం కదా అని ఎవరూ రారు దేవమ్మ. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. నోట్: వచ్చింది రాముని రక్తమే తప్ప రాముడు కాదని గమనించగలరు. ఈ అప్డేట్ 2 సీన్స్‌తో ఒకేసారి రాయడం జరిగింది. ఏమైనా ఫీల్ మిస్ అయితే క్షమించండి. నా వల్ల అయినంత వరకు బెస్ట్‌గానే రాశాను. వైషు: అంతా బానే ఉంది కానీ నన్ను కామెంట్ చేశారేంటి? ఏం కామెంట్ చేశాను? అడుగుతాడు రావణ్. నేను భయం వేస్తే 5 నిమిషాల వరకు కళ్ళు తెరవనా? అంత పిరికిదానిలా కనపడుతున్నానా? అంటుంది. అది నిజం కాబట్టి చెప్పాను అంటాడు రావణ్. నేనలిగాను. నాతో మాట్లాడకండి. దాని ముందు నా పరువు మొత్తం తీసేశారు మీరు అని అంటుంది వైషు. ఇంతలో విభీషణుడికి కాలి దగ్గర ఏదో తగిలేసరికి మీద ఉన్న మట్టిని కాలితో కాస్త పక్కకి తవ్వుతాడు. కొంచెం కింద ఏదో తగులుతుంటే విభీషణుడు మట్టిని పక్కకి జరిపి చూడగానే అక్కడ ఒక పుర్రె ఎముక చేతబడి చేసినట్టుగా అనిపించినట్టు దాని నోటికి నిమ్మకాయతో పాటు మనిషిలాంటి బొమ్మను కట్టుంది. విభీషణుడు దాన్ని పైకి తీయగానే వైషు అది చూసి భయంతో పెద్దగా అరిచి వెళ్లి రావణ్‌ని పట్టుకుంటుంది. రావణ్ దానిని చూస్తూ ఆ పుర్రెని చూస్తుంటే చిన్న పిల్లలదా ఉంది కదా! అని అంటాడు. అవును, ఇక్కడ చిన్న పిల్లల్ని బలివ్వడంతో పాటు వాళ్ళ తలలను కూడా వేరు చేసి వాటితో ఇలా చేతబడులు చేస్తారు. అందుకే దీనిని తాంత్రిక గుహ అని పిలుస్తారు. మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు. రావణ్ వైషుని దృష్టిలో పెట్టుకొని, సరే వెళ్దాం పదండి అని ముగ్గురు కూడా నడక సాగిస్తారు. ఎక్కడ చూసినా కూడా ఎముకలు, పుర్రెలే కనబడుతూ ఉంటాయి. వైషు వాటన్నిటిని చూడలేక రావణ్‌ని పట్టుకొని ముందుకు నడుస్తుంటుంది. అంతలోనే సూర్యుడు మెల్లగా ఉదయించడం మొదలుపెట్టాడు. విభీషణుడు వెంటనే మనం ఇక్కడే ఆగిపోతే మంచిది. సూర్యుని వెలుగు ఈ అడవి మీద పడింది అంటే అనేక జంతువులు నిద్రలేస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడే విశ్రాంతి తీసుకోవడం మంచిది అని అంటాడు. ఎందుకు రెస్ట్ తీసుకోవడం? మనం చేరాల్సిన గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది కదా! మన శరీరాలు అలసిపోయినప్పుడు దానికి విశ్రాంతి అవసరం కానీ, సూర్యుడు ఉదయించాడు కదా అని విశ్రాంతి అవసరం లేదు అని అంటాడు. నేను చెప్పేది అది కాదని అంటూ ఉంటే రావణ్ అతన్ని ఆపి, గమ్యం చేరేంత వరకు ప్రయాణించడమే అసలైన ధర్మం. ప్రమాదాలకు భయపడి మన నడకను ఆపేస్తే అది ఎలా ధర్మం అవుతుంది? ధర్మ రక్షణ కోసం ఒక పని అనుకుంటే దానిని పూర్తి చేసేంత వరకు వెనుతిరగకుండా ఉండడమే అసలైన ధర్మ లక్షణం. రావణ్ అలా చెప్తూ ఉంటే విభీషణుడికి తన ముందున్నది ఒక మామూలు మనిషిలా అనిపించలేదు. తన మాట తీరు మారడంతో పాటు అతని ముఖంలో సరికొత్త వెలుగు ప్రకాశిస్తుంది. విభీషణుడు, వైషు ఇద్దరూ కూడా రావణ్‌ని వెంబడిస్తూ ఉంటే రావణ్ ముందుకి నడుస్తూ ఉంటాడు. సూర్యుడు పూర్తిగా తన కిరణాలని అడవి మీదకు విసురుతుంటాడు. సూర్యుని వెలుగు రావడంతో అన్నీ కూడా ఆహారం, వేట కోసం సిద్ధమయ్యాయి. ఇటు రోహిత్, మల్లిక, అంజీ కూడా పగలని కూడా లెక్క చేయకుండా ముందుకు కదులుతారు. రోహిత్ వాళ్ళు అలాగే రావణ్ వాళ్ళు ప్రయాణించే దిశ ఒకటే అయినా కూడా వారి ఇద్దరికీ మధ్య ఒక చిన్న కొండ అడ్డుగా ఉంది. ఆ కొండపై నుంచి కింద ఉన్న అంచు వరకు ఒక నది ప్రవహించేది అన్నట్టుగా నదీ మార్గం వేసుంది. ఒకవైపు రావణ్ వాళ్ళు, మరోవైపు రోహిత్ వాళ్ళు ముందుకు నడుస్తుంటే ఒక్కసారిగా ఏదో చెడు వాసనొస్తుంది. ఉండే కొద్దీ ఆ వాసన మరింత భయంకరంగా వస్తుంటుంది. వైషు ఆ వాసన పీల్చలేక వాంతి కూడా చేసుకుంటుంది. రోహిత్ వాళ్ళది కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఇరువురి మీద ఒక పెద్ద ఎర వలపడి వీళ్ళని పైకి లాగుతుంది. రావణ్, వైషు ఇద్దరూ కూడా వలలో పైన వేలాడుతుంటే కింద విభీషణుడు ఉన్నాడు. ఇటువైపు రోహిత్, మల్లిక ఇద్దరూ కూడా వలలో వేలాడుతూ ఉంటే అంజీ కిందే ఉన్నాడు. ఒక్కసారిగా అడవి తెగ వాళ్ళు రావణ్ వాళ్ళ దగ్గరికొచ్చి వారి దగ్గర ఉన్న పొగను బయటికి వదలగానే రావణ్, వైషు ఇద్దరూ కూడా స్పృహ కోల్పోతారు. ఆ అడవి తెగ వాళ్ళు చూడ్డానికి బలిష్టంగా ఒక్కొక్కరు కూడా 6.5 అడుగులు మించి ఉన్నారు. మనుషుల్ని బ్రతికి ఉండగానే పీకు తినే తెగల్లో వీరు కూడా ఒకరు. రావణ్ వాళ్ళని చూసి మంచి భోజనం దొరికిందనుకొని వాళ్ళ దగ్గరకు రాబోతూ ఉంటే విభీషణుడు వారికి అడ్డుగా నిలబడ్డాడు. వారు విభీషణుడిని చూసి ఎగతాళిగా నవ్వి అతని మీదకు ఇద్దరూ వెళ్తారు. విభీషణుడికి శక్తులేమీ లేకపోవడంతో తన బలంతోనే వాళ్ళని ఎదుర్కొంటాడు. వచ్చిన ఇద్దరిని కూడా ఎలాగోలా పక్కకి తప్పించగలిగాడు కానీ మిగిలిన వాళ్ళని తప్పించలేకపోయాడు. రోహిత్, మల్లిక ఇద్దరూ కూడా ఎర వలలో పడి ఉంటే ఉన్నట్టుండి అక్కడి ప్రదేశంలో గాలి ఆడడం కూడా ఆగిపోతుంది. ఊపిరి పీల్చడానికి కూడా అక్కడ గాలి వీయట్లేదు. రోహిత్, మల్లిక ఇద్దరూ కూడా గాలాడక కొట్టుమిట్టాడుతూ ఉంటే అంజీ వెంటనే పక్కకొచ్చి తన తండ్రి అయిన వాయుదేవుడిని పిలుస్తాడు. వాయుదేవుడు అతని ముందు ప్రత్యక్షం కాగానే ఆయన
పాదాలకు నమస్కరించి మోకాలి మీద కూర్చుంటాడు. వాయుదేవుడు నన్ను పిలవడానికి గల కారణం ఏంటి హనుమా అని అడుగుతాడు. మీకు అన్నీ తెలిసే నన్ను అడుగుతున్నారా తండ్రి? వారిద్దరూ ఏం పాపం చేశారని మీ గాలిని వారికి వీచకుండా అడ్డుకున్నారు అని అడుగుతాడు హనుమ. హనుమ ఇది ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న కార్యం. రావణులు కలవడం అనేది పూర్తిగా ధర్మ విరుద్ధం. ఇప్పుడు కానీ వారిని అడ్డుకోకపోతే వారి కలయిక ఆపడం ఎవరి తరం కాదు. అందుకే అటు రావణుడు, ఇటు ఈ రోహిత్ ఇద్దరు ఒకేసారి చస్తారు అని అంటాడు వాయుదేవుడు. ఇద్దరు కారణ జన్ములను చంపాలనుకోవడం ధర్మమా తండ్రి? అయినా ఆ శివయ్య ఎందుకు ఇదంతా చేస్తాడు? ఆ శివుడికి మతి చెలించినట్టుగా ఉంది. అందుకే ఇలా ప్రకృతి విరుద్ధమైన పనులన్నీ చేయాలని చూస్తున్నాడు అంటాడు వాయుదేవుడు. మీరెన్ని అయినా చెప్పండి తండ్రి. రోహిత్ నా రామయ్య ప్రతిరూపం. అతనికి ఏం కాకుండా చూసుకోవడం నా బాధ్యత అంటాడు అంజి. నీకు ఉన్న ఈ రామభక్తి వల్లే ఆ శివుడు నిన్ను ఈ పని కోసం వాడుకుంటున్నాడు. రాముడు రాముడు అని జపం చేస్తావు కాబట్టే నిన్ను ఇలా ధర్మవిరుద్ధమైన పని కోసం పెట్టుకున్నాడు. నువ్వు ఇలా ధర్మానికి నిలబడ్డావు అని విష్ణుమూర్తికి తెలిస్తే మరోసారి నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని ఎలా అయితే వధించాడో అలాగే మన మీద విజృంభిస్తాడు అని అంటాడు వాయుదేవుడు. నన్ను చంపడం కోసం ఆయన నరసింహ అవతారం ఎత్తాల్సిన పని లేదు తండ్రి. ఆయన అవతారమైన రాముడిలా వచ్చి హనుమ నాకు నీ ప్రాణం కావాలని ఒక్క మాట అడిగినా చాలు, క్షణం ఆలోచించకుండా నా తలని రామయ్య పాదాల దగ్గర పెడతాను. వాయుదేవుడు కొంచెం గట్టిగా హనుమ విష్ణుమూర్తి అవతారం రాముడయ్యాడు కానీ రాముని ప్రతిరూపం రోహిత్ అవ్వలేడు. ఇదంతా కూడా అబద్ధం. ఇది ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న కార్యం. దీనికి అడ్డుగా నిలబడితే పుత్రుడైనా సరే నా కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నా ధర్మం అని అంటాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతను నా రామయ్య ప్రతిరూపం. అతన్ని కాపాడడం నా బాధ్యత. నేను నా తండ్రి మాటకు అడ్డు చెప్పను. కలలో కూడా అనుకోలేదు కానీ నా రామయ్య కోసం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎదిరించి నిలబడతాను. అది నా తల్లి అయినా, చివరికి నా తండ్రి అయినా సరే అని అంటాడు హనుమ. తండ్రితోనే యుద్ధానికి దిగుతావా హనుమ అని అడుగుతాడు వాయుదేవుడు. నేను నా తండ్రితో యుద్ధం చేయలేను. అలా అని నా రామయ్య ప్రతిరూపానికి ఆపద కలిగిస్తే చూసి ఊరుకోలేను. మీకు కావాల్సింది అతని చావే కదా. అతను చావాలి అంటే ఈ ఆంజనేయుడు చావాలి. మీకిష్టమైతే నన్ను వధించి అతన్ని సంహరించండి అని అంటాడు హనుమ. వాయుదేవుడు వెంటనే తన కాలితో అంజి గుండెల మీద తంతాడు. వాయువు యొక్క ప్రభావంతో అంజి ఎగిరి కిలోమీటర్ల దూరంలో పడతాడు. వాయుదేవుడు అంజి దగ్గరకు వెళ్ళి మరలా అతన్ని గాల్లోకి విసురుతాడు. అంజి గాల్లో ఆకాశం అంత ఎత్తెగిరి ఒక్కసారిగా నేల మీద పడతాడు. వాయుదేవుడు అంజిని పక్కకు తోసేసి రోహిత్ని చంపడం కోసం వెళ్తుంటాడు. లోపల రోహిత్ వాళ్ళు స్పృహ కోల్పోయి ఉంటారు. వాయుదేవుడు తన పిడికిలితో వలలో ఉన్న రోహిత్ని గుద్దబోతూ ఉంటే ఒక్కసారిగా అంజి దానికి అడ్డుగా నిలబడతాడు. వాయుదేవుని పిడికిలి బలం అంజి ముఖం మీద పడగానే నోటి నుంచి రక్తం వస్తుంటే వాయుదేవుడు కోపంగా ఈ తుచ్చ మానవుడి కోసం తండ్రికే అడ్డు నిలబడతావా అని మరోసారి ముఖం మీద గుద్దుతాడు. అంజి ఆ దెబ్బలకి నిలబడలేక కింద పడిపోతాడు. అంజి ఆకాశం వైపే చూస్తూ రామయ్య నీ ప్రతిరూపాన్ని కాపాడలేకపోతున్నందుకు నన్ను క్షమించు అయ్యా. దానికి బదులుగా ఈ చిరంజీవుడు మరణాన్ని రుచి చూడబోతున్నాడు. నీ ప్రతిరూపాన్ని నువ్వే కాపాడుకోవాలి రామయ్య అని అంటూ వాయుదేవుడు కోపంగా అంజి గుండెల మీద కాలుతో నేల కిందకి తొక్కడానికి కాలెత్తబోతుంటే అంజి చివరిసారిగా జై శ్రీరామ్ అని పలుకుతాడు. ఒక్కసారిగా ఒక బాణం దూసుకొచ్చింది. వాయుదేవుడికి తగలగానే ఆయన అడవి మధ్యలోకి నెట్టుకుంటూ వెళ్తాడు. ఆ బాణం ప్రభావం వల్ల వాయుదేవుని వాయువు ఆ అడవి అంతటిని ఒక్కసారిగా బలంగా ఊపేసింది. ఇక్కడ విభీషణుడిని గట్టిగా పట్టుకొని ఆ తెగవాళ్ళు రావణ్ దగ్గరికి వెళ్తుంటారు. విభీషణుడు తను చేసేదేం లేక గట్టిగా రామ అని అరుస్తారు. సరిగ్గా అప్పుడే బాణం దూసుకుంటూ వాళ్ళ వైపు వచ్చి రావణ్ దగ్గరకు వెళ్తున్న వారిని, అలాగే విభీషణుడిని పట్టుకున్న వాళ్ళని అందరినీ ఒకేసారి మట్టి కరిపిస్తుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.